హాయ్ ఫ్రెండ్స్, గీతాంజలి మళ్ళీ వచ్చింది. ఎప్పుడో 2013-14లో వచ్చిన సినిమాకి సీక్వెల్ ఇది. ఆ సినిమాలో ఒక ప్రధాన పాత్ర చుట్టూ ఈ సినిమాని కొంచెం కథ అల్లుకొని గీతాంజలి మళ్ళీ వచ్చింది అన్న పేరుతో ఈ సినిమాని తీశారు. ఫస్ట్ పార్ట్లో లేడీస్ని వాడుకోవాలని చూసిన రావు రమేష్ పాత్రని చంపేస్తుంది గీతాంజలి. ఆ క్యారెక్టర్కి సంబంధించిన కొడుకు ఈ గీతాంజలి మళ్ళీ వచ్చిందిలో పగ తీర్చుకోవడానికి బయలుదేరతాడు. అయితే గీతాంజలి ఆత్మ, రావు రమేష్ ఆత్మ రెండు తిరిగి వచ్చి మళ్ళీ ఒకళ్ళ మీద ఒకళ్ళు పగ తీర్చుకోవడం ఈ సినిమా కథ. ఇప్పుడు వరకు మీకు చెప్పిందే కథ. థియేటర్లో ఇంకా కొంత యాడ్ అయి ఉంటుంది. పూర్తి కథ నేను చెప్పలేదు, మీరు కంగారు పడకండి. ఇక ఫస్ట్ హాఫ్లో మిమ్మల్ని అలరించింది ఏదైనా ఉంది అంటే ఆలీ ఒక చిన్న బొమ్మతో ఆలీ పండించిన వినోదమే. కొంతలో కొంత సత్య కామెడీ కూడా మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. ఇక గీతాంజలి పార్ట్ 1లో ఉన్నంత కామెడీ ఈ సినిమాలో లేదు. శకలక్ శంకర్ ఉన్న కామెడీ చేసింది ఏం లేదు. అలాగే సత్యం రాజేష్ చాలా డల్గా అనిపిస్తాడు. ప్రధాన పాత్ర శ్రీనివాస్ రెడ్డి అంతగా నటించినట్లు అనిపించదు, చేసింది ఏముండదు. సెకండ్ హాఫ్ ఈ సినిమాకి చాలా పెద్ద మైనస్ పాయింట్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఎంటర్టైన్మెంటు లేదు, థ్రిల్స్ లేవు, పరం బోరింగ్గా సాగుతుంది. ఈ సినిమా అంతా చూసినప్పుడు నాకు భయంకరంగా నవ్వు తెప్పించిన పాత్ర ఏదైనా ఉంది అంటే అది బొమ్మాలి రవిశంకర్ పాత్ర. ఆ పాత్ర డ్యాన్స్ నేర్పుతున్నప్పటి నుంచి బ్లూ కలర్ మేకప్ వేసుకొని దెయ్యం గెటప్లో కూర్చున్నప్పుడు కూడా నాకు నవ్వు వస్తూనే అనిపించింది. నవ్వుతూనే ఉన్నాను. ఎందుకంటే అతను సంగీతం నేర్పేటప్పుడు లిప్సింక్ అవ్వదు. తర్వాత దెయ్యంగా తిరుగుతున్నప్పుడు స్పెషల్గా బ్లూ కలర్ ఐస్ క్రీమ్ మొహం అంతా పూసుకొని కూర్చున్నట్లు అనిపిస్తాయి దెయ్యాలు. నాకైతే ఈ దెయ్యాలు చూస్తేనే నవ్వు వచ్చింది. ఇక ఈ సినిమాలో ప్రధాన పాత్ర అయిన గీతాంజలి పాత్ర పూర్తిగా సైడ్ అయిపోయింది. ఆ పాత్ర ఒక బొమ్మలో కూర్చొని ఉంటుంది, ఏమాత్రం కథ ముందుకు వెళ్లకుండా ఆపుతూ ఉంటుంది. ఇక గీతాంజలి చెల్లి పాత్ర కూడా ఏమంత గొప్పగా సాగదు. ఆ పాత్రలో నటించిన అంజలి కూడా పెద్దగా చేసిందేం లేదు. కొంతలో కొంత ఆలీ పాత్రే పర్వాలేదు అనిపించింది. ఫోటోగ్రఫీ పర్వాలేదు అనిపిస్తుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ పాటలు కానీ అస్సలు అతికినట్లు అనిపించవు. మరో చరిత్రలో సాపాటు ఎటు లేదనే పాటని ఇష్టం వచ్చినట్టుగా పిచ్చి పిచ్చిగా రీమిక్స్ చేసి ఏదో ఈ ఒక్క పాట పర్వాలేదులే అనిపించాడు సంగీత దర్శకుడు. టైం వేస్ట్ చేసుకోవాలనుకుంటే, థియేటర్లో నిద్రపోవాలనుకుంటే ఈ గీతాంజలి మళ్ళీ వచ్చింది సినిమాని చూడండి. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2/5.